హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పాలలో పసుపు మరియు మిరియాలు కలుపుకొని తాగితే ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు పాలలో పసుపు మిరియాలు కలుపుకొని తాగొచ్చా? రెండింటిని ఒకేసారి పాలలో కలుపుకొని తాగితే ఏం జరుగుతుంది? దానివల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయా అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పాలు, పసుపు అలాగే మిరియాలు ఈ మూడు పదార్థాలు లేకుండా మన శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు సంపూర్ణం కావు. అంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి పోషక విలువలు మన శరీరానికి పూర్తిగా అందాలి అనంటే మన రెగ్యులర్ డైట్ లో ఈ మూడు పదార్థాలను ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. అంత ప్రాముఖ్యతను ఈ మూడు ఆహార పదార్థాలు కలిగి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి జబ్బు చేస్తే ఏం చేస్తాం చెప్పండి? వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతాం. ఇక డాక్టర్ చిక్కిందే ఛాన్స్ అన్నట్లు అన్ని రకాల టెస్ట్లను చేయించి బిల్లును తడిచి మోపెడయ్యేలా చేస్తాడు. మన జనరేషన్ వారికి ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ మన పూర్వీకులు అస్సలు మనలా కాదు. మనతో పోల్చుకుంటే వాళ్ళు 90 ఏళ్లలో కూడా చాలా ఆరోగ్యంగా ఎంతో పుష్టిగా ఉండేవారు. 70-80 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి నొప్పులు లేకుండా చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు మన పూర్వీకులు. కానీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పూర్వీకులు అంత బలంగా దృఢంగా ఉండటానికి అసలు కారణం ఏంటి అని? మన పూర్వీకుల గురించి, వారు అవలంబించే పద్ధతుల గురించి తెలుసుకునడానికి మనకి అస్సలు సమయం ఉండదు. అలాగే ఓపిక కూడా అస్సలు ఉండదు. మనకు తెలిసిందల్లా ఏంటి అనంటే ఏదైనా జబ్బు చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ రాసిన అన్ని మందులను వేసుకోవటం, వాటి ద్వారా ఇంకా కొన్ని రోగాలను కొని తెచ్చుకోవటం. ఇదే మనకి తెలిసినటువంటి సైన్స్. కానీ మన పూర్వీకులు అలా కాదు. పూర్తిగా ఆయుర్వేదాన్ని నమ్ముకునే వాళ్ళు. ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వేదాన్నే ఆయుర్వేదం అంటారు. ఇది భారతదేశంలో అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ఇది కొంచెం వెనుకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఆయుర్వేదం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. మెడికల్ సైన్స్ లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. కానీ ఆయుర్వేదాన్ని మించిన మరొక సైన్స్, మరొక వైద్యం లేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో ఒక చిన్న మూలికను ఉపయోగించి కొన్ని వేల రోగాలను నయం చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, మన ఆధునిక వైద్యంలో అలా కాదు. జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలకే 8 నుంచి 10 టాబ్లెట్ల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జలుబు, దగ్గుకు వేసుకునే టాబ్లెట్స్ మరే ఇతర జబ్బును కూడా తగ్గించలేవు. కాబట్టి ఖచ్చితంగా ఆధునిక వైద్యంతో పోలిస్తే ఆయుర్వేదం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక నుంచైనా ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. మన పూర్వీకులు పూర్తిగా ఆయుర్వేదం పైనే ఆధారపడేవారు. అప్పట్లో ఈ మందులు, ఇంజెక్షన్లు ఏవీ లేవు. ఇన్ని రకాల రోగాలు కూడా లేవు. అప్పట్లో వారు ఏం చేసేవారు అనంటే స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకునేవారు. తిన్నదంతా అరిగేదాకా కష్టపడి పనిచేసేవారు. ఏదైనా జబ్బు చేస్తే దానికి సహజ సిద్ధంగా తగ్గించుకునే మార్గాలను ఎత్తుక్కునేవారు. అంటే ఆయుర్వేదంపై ఆధారపడేవారు. ఇప్పట్లాగా మెడిసిన్స్ ను అస్సలు వాడేవారు కాదు. అందుకే వారు అంత ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. ఆయుర్వేద పరంగా పాలలో పసుపు కలుపుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. మన పూర్వీకులు ఈ పద్ధతినే అవలంబించేవారు. రోజుకి 1 గ్లాస్ పసుపు పాలను కలుపుకొని తాగేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేవారు. అసలు ఇంతకీ ఈ పసుపు పాలను తయారు చేసుకోవటం ఎలా అనేది ముందుగా తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ ను పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ పాలను పోసి వేడి చేయాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్వచ్ఛమైన పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన పసుపు అంటే మనం రెగ్యులర్ గా కూరల్లో ఉపయోగించే వంటింట్లో ఉండే పసుపు మాత్రం కాదు. మన వంటింట్లో ఉండే పసుపులో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ని కలుపుతారు. ఎందుకంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ ని కలుపుతారు. అలాగే పసుపు బాగా కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్స్ ని కూడా యాడ్ చేస్తారు. ఇలా మార్కెట్ లో దొరికే పసుపులో ఫుడ్ కలర్స్ ని యాడ్ చేయటం వల్ల మనకి చూసేందుకు మంచి పసుపులానే కనిపిస్తోంది. కానీ స్వచ్ఛమైన పసుపులో ఉండే ఔషధ గుణాలు ఏవి కూడా ఇందులో ఉండవు. కాబట్టి మీరు ఈ రెమెడీ కోసం స్వచ్ఛమైన పసుపుని అంటే కస్తూరి పసుపుని ఉపయోగించండి. ఆర్గానిక్ పసుపు ఇది ఆన్లైన్ స్టోర్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది. లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా ఖచ్చితంగా దొరుకుతుంది.
లేదంటే పసుపు కొమ్ములని కొట్టి తయారు చేసిన పచ్చి పసుపును ఈ రెమెడీ కోసం మీరు ఉపయోగించుకోవచ్చు. ఇలా స్వచ్ఛమైన పసుపును 1/2 టీ స్పూన్ వేసి ఒక 10 నిమిషాలు పాలను బాగా మరిగించుకోవాలి. అలాగే చివరిగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేయండి. పసుపు మిరియాల పొడి రెండింటిని వేసి 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ పాలను కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి. ఇంతకీ ఇలా తయారు చేసుకున్న పసుపు పాలను ఎప్పుడు తాగాలి అనంటే రాత్రి పూట మీరు పడుకునే ముందు తాగాల్సి ఉంటుంది. రాత్రి మీరు పడుకోవడానికి 2-3 గంటల ముందే మీ భోజనాన్ని కంప్లీట్ చేసేయండి. అలా 2-3 గంటల ముందే తినేయటం వల్ల తిన్నది పూర్తిగా అరుగుతోంది. అప్పుడు ఈ పసుపు పాలు తాగటానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. పడుకోవడానికి అరగంట ముందు ఈ పాలను తాగేయండి. ఇలా రోజుకి 1 గ్లాస్ పాలలో పసుపు మిరియాలు కలుపుకొని తాగితే మీరు ఊహించలేని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన పూర్వీకులు కూడా రోజు ఇలానే చేసేవారు. అందుకే వారు ఎలాంటి జబ్బుల బారిన పడకుండా 90 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి నొప్పులు వాపులు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా రోజుకి 1 గ్లాస్ పాలలో మిరియాలు పసుపు కలుపుకొని తాగండి. చిన్న పిల్లల నుంచి ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. పాలలో ఉండే విటమిన్స్, కాల్షియం శరీరం పెరుగుదలకు, ఎముకలు బలంగా తయారవ్వడానికి సహాయం చేస్తాయి. రోజు పాలు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఈ పసుపు పాలు తాగటం చాలా మంచిది. పాలు శరీరానికి కావలసిన పోషకాలతో పాటు మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాలు ఆరోగ్యంగా ఉంచేందుకు, వాటిని బాగా యాక్టివేట్ చేసి మెమరీ పవర్ ను ఇంప్రూవ్ చేసేందుకు సహాయపడతాయి. అలాగే పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధ గుణాలు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా దగ్గు జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తీసుకుంటే ఇట్టే ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీసెప్టిక్, ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారు వెచ్చని పసుపు పాలు మిరియాలను కలుపుకొని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతోంది. పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల హాయిగా నిద్ర పడుతోంది. మీకు కనుక రాత్రిపూట సరిగా నిద్ర రాక ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ మీరు బాధపడుతున్నట్లయితే రోజుకి 1 గ్లాస్ పసుపు పాలను తాగండి. వెంటనే నిద్ర పడుతోంది, ఒత్తిడి కూడా తగ్గిపోతోంది. అలాగే పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తాయి. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే రోజుకి 1 గ్లాస్ పాలలో పసుపు మిరియాలను కలుపుకొని క్రమం తప్పకుండా తాగండి. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్ సిస్టమ్ ను కూడా శుద్ధి చేస్తాయి. మరి ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్య ప్రయోజనాలను మనకు అందించే టర్మరిక్ మిల్క్ ని ఖచ్చితంగా మీరు కూడా రోజుకి 1 గ్లాస్ తాగండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.